బ్రో విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న అంటే తృప్తిలో తప్పించుకున్న మన చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి సుస్మిత అంటే వాళ్ళకి ఏం జరిగింది నిన్న జరిగిన ఇన్సిడెంట్తో వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏదైతే ఘోరమైనటువంటి విమాన ప్రమాదం జరిగిందో దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. దాదాపు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. 241 మంది చనిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం బతికున్నాడు, విశ్వాస్ రమేష్ అనే వ్యక్తి. సో మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండింది అంటే ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంబటే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దం రాగానే ఫ్లైట్ కూలిపోయింది. ఇంకా ఆయన అక్కడ నుంచి అందులో అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ఈయన బయటకు దూకేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. సో ఆయన కళ్ళు తెరిచే లోపు చుట్టూరా చూస్తుంటే డెడ్ బాడీస్ కానీ అండ్ విమానం ముక్కలు కానీ ఇవే కనిపిస్తున్నాయి. ఆయనకి ఏమీ అర్థం కాక పరిగెత్తుతుంటే ఎవరో వచ్చి తను తీసుకొని అంబులెన్స్లో ఎక్కించారు. సో ఇంతవరకే ఆయన చెప్పిన మాటలు. అండ్ వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా 20 సంవత్సరాలుగా లండన్లోనే ఉంటూ ఉన్నారు. ఈ విషయాలు ఆయనే చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీకి నేను బతికున్నానని చెప్పాలి అనే విధంగా అయితే ఆయన అయితే చెప్పడం జరిగిందంట. సో ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు గారు అంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన కుటుంబం ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నారు. సో అదే తోవలో మెగా బ్రదర్ నాగబాబు గారు కూడా ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. అందులో తన సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసిన ఒకటి సిచ్యువేషన్ని చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా మంది కూడా అంతమంది చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో, ఆ పెయిన్ని ఏ విధంగా వారు రిసీవ్ చేసుకోగలుగుతున్నారో, ఎందుకంటే స్వయంగా నేను అలాంటి పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేశాను అనే విధంగా చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం చెన్నై ఫ్లైట్ అండ్ ఇక్కడ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయింది. సో అందులో మా ప్రాణంగా అనుకునే మా అన్నయ్య చిరంజీవి గారు తన కూతురు సుస్మిత కూడా ఉన్నారు. సో మరి ఆ విషయం తెలిసినప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రాణం గాల్లో తేలిపోయింది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితి అసలు వాళ్ళు బాగానే ఉన్నప్పటికీ కూడా మేము ఇంత బాధపడితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా కనీసం ఒక డెడ్ బాడీ ఎవరిది అని గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి అంటే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారని చెప్పేసి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని మాత్రం ఆయన షేర్ చేసుకున్నారు. అయితే తిరుపతి పొలాల్లో ఆ చెన్నై ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో అందులో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమీ కూడా కాలేదు, అందరూ సేఫ్గా ఉన్నారని తెలిసినప్పుడు మేము ఊపిరి పీల్చుకున్నాము అనే ఒక ఎక్స్పీరియన్స్ని మాత్రం ట్విట్టర్ వేదికగా నాగబాబు గారు షేర్ చేసుకున్నారు. సో మొత్తానికైతే ఇప్పుడు ఇక్కడ అహ్మదాబాద్లో ఏదైతే ఘోరమైనటువంటి విమాన ప్రమాదం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులకి DNA టెస్ట్ ద్వారా వాళ్ళ డెడ్ బాడీస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. NDRF బృందాలు కూడా ఈ ప్రజెంట్ అయితే అక్కడే ఉన్నారు, అందరూ కూడా సహాయక చర్యలు చేస్తూ ఉన్నారు. మరి ఈ ఘోరమైన విమాన ప్రమాదానికి అసలు మెయిన్ రీజన్ ఏంటని తెలుసుకోవడానికి కూడా అసలు ఎలాంటి సోర్స్ కూడా లేకుండా పోయింది. మొత్తం ఫ్లైట్ అనేది క్లాష్ అయిపోయింది కాబట్టి